చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది రేవంత్ సర్కార్. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ను రాష్ట్ర ప్రజా ప్రతినిధుల బృందం ఇవాళ సందర్శించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సులో అక్కడికి వెళ్లనున్నారు. 2 గంటల పాటు సైట్ విజిట్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్కు తిరిగి రానున్నారు. మేడిగడ్డ నిర్మాణ లోపాలు ఎత్తి చూపేందుకు బ్యారేజీని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ ప్రభుత్వ ఖర్చుతో తీసుకెళ్తున్నారు. ఇందుకోసం 40 బస్సులు ఏర్పాటు చేశారు. బ్యారేజీ దెబ్బతిన్న ప్రాంతానికి చేరుకునే విధంగా అక్కడి ప్రాంతాన్ని చదును చేశారు. వ్యూ పాయింట్ ప్రాంగణం వద్ద 3000 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. అక్కడి నిర్మాణ లోపాలపై పీపీటీ సభ నిర్వహించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా మేడిగడ్డకు రావాలని, బీఆర్ఎస్ నేతలకు మంగళవారం కుదరకపోతే డేట్ కూడా మార్చేందుకు తాము సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు. మేడిగడ్డకు వెళ్లేదే ఫ్లోర్ లీడర్ కోసమేనని చెప్పారు. ఫ్లోర్ లీడర్ రాకపోతే ఎవరు వస్తారో ప్రతిపక్ష నేత చెప్పాలన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్న సీఎం రేవంత్ జ్యుడిషియల్ ఎంక్వైరీలో దోషులు ఎవరో తేల్తారని చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం 119 ఎమ్మెల్యేలు, 40 మంది శాసనమండలి సభ్యులను కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ప్రభుత్వం తీసుకెళ్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు కేసీఆర్ రావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.